నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ బాలశ్రీ. వెల్కమ్ టు తనుజ్ఞ వ్లాగ్స్. ఏంట్రా బాబు మళ్ళీ వచ్చేసింది ఈరోజు, ఏం చెప్తుందో ఏంటో అనుకుంటున్నారా? ఏం లేదండి, సింపుల్గా అరటికాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. జస్ట్ ఇలా అరటికాయనైతే తీసుకుని చెక్కేసి చక్కగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసి, తర్వాత స్టవ్ మీద ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా వేడెక్కుతూ ఉంది కదా, అందులో కొంచెం పోపు సామానం పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయలు, ఒక 4-5 వెల్లుల్లిపాయలు, 2-3 పచ్చిమిర్చి, అలాగే 2 ఎండుమిర్చి ఇలా వేసి కరివేపాకు కొంచెం వేసుకొని తర్వాతకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా అయితే వేసేసి ఒకసారి ఇలా కలిపేసి ఒక 2 మినిట్స్ తర్వాతకి ఇలా అయిపోయింది. అందులో కొంచెం నేను 1 స్పూన్ పసుపు, నెక్స్ట్ చిన్నది సాల్టు, రుచికి సరిపడా సాల్ట్, ఒకసారి మొత్తం మిక్స్ చేసి ఇలా కలుపుకుంటున్నాను. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఇలా వేసేసుకున్నాను. రౌండ్ షేప్లో కట్ చేసుకుంటే బాగుంటుంది, చిన్న చిన్నగా కట్ కంటే ఇలా అయితే బాగుంటుందన్నమాట. అందుకనేసి ఇలా కట్ చేశాను. మీకు కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఎప్పుడూ విధంగా కాకుండా ఇలా కట్ చేసి చూడండి ఒకసారి. చూడండి ఇలా కలిపేసి ఒకసారి నేనైతే మూత పెట్టేస్తున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా ఉంది. తర్వాతకి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసాను. ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుతున్నాను. మళ్ళీ మూత పెట్టేస్తాను ఒకసారి. సో చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇలా అయితే వస్తుంది. ఇంకా ఉడకలేదు కదా, చూడండి ఇలా అంటే దిగలేదు కదా. సో ఇంకా ఒక 5 మినిట్స్ తర్వాతకి మళ్ళీ ఒకసారి తీసి చూద్దాం. ఇంకా ఎగుతూ ఉంది, ఇలా అవుతూ ఉంది కదా. చూడండి ఒకసారి అయిపోయింది కదండి. కొంచెం మనం స్పూన్తో ఇలా నొక్కి చూస్తే ఉడుకుతుందో లేదో తెలుసుకోవచ్చు అనమాట. సో వెరీ సింపుల్ అండ్ టేస్టీగా మీరు కూడా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, సీ యూ.